Welcome to ABN and PRR College online classes. This session is for first BSc Biotechnology students. So coming to the session, our today's topic is Newcastle disease virus. So this is from Unit 2. So Unit 2 nunchandi ee topic and coming to the topic. So Newcastle disease is a highly contagious disease of birds caused by paramyxovirus. So ఈ డిసీజ్ దేనికి వస్తుంది అంటే ఇట్స్ కంటాజియస్ డిసీజ్ ఆఫ్ బర్డ్స్కి వస్తుందండి డిసీజ్. సో ఇట్ వాస్ కాజ్డ్ బై పారామిక్సోవైరస్. సో పారామిక్సోవైరస్కి సంబంధించింది ఈ న్యూ క్యాస్టిల్ డిసీజ్ వైరస్ అనేది. సో ఇది బర్డ్స్కి మెయిన్గా డిసీజ్ని కాజ్ చేస్తుంది అనమాట. సో బర్డ్స్ ఎఫెక్టెడ్ బై దిస్ డిసీజ్ ఆర్ ఫౌల్స్, చికెన్, టర్కీ, డక్స్ ఎక్సెట్రా. సో ఏ బర్డ్స్కి వస్తుంది అంటే దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ అండ్ ఫౌల్స్, చికెన్, టర్కీస్, డక్స్. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్ స్పీషీస్కి ఈ డిసీజ్ రావడం అనేది జరుగుతుంది అనమాట. అండ్ హ్యూమన్స్ ఆర్ంట్ నార్మల్లీ ఎఫెక్టెడ్, బట్ హ్యూమన్స్కి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది. బట్ ఇన్ కేస్ ఎనీ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ ద ఇన్ఫెక్టెడ్ బర్డ్ ఇట్ మే లీడ్స్ టు ద ఇన్ఫెక్షన్. సో ఎప్పుడైతే ఇన్ఫెక్టెడ్ బర్డ్కి కాంటాక్ట్ అయ్యారో అప్పుడు ఇన్ఫెక్షన్ రావడం అనేది జరుగుతుంది అనమాట. అండ్ దిస్ వాజ్ ఫస్ట్ ఐడెంటిఫైడ్ ఇన్ ఇంగ్లాండ్. సో ఫస్ట్ దీన్ని ఇంగ్లాండ్లో ఐడెంటిఫై చేశారు. అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రెస్పిరేటరీ డిసీజ్ ఆఫ్ పౌల్ట్రీ. ఇది ఏంటి అంటే రెస్పిరేటరీ డిసీజ్ అండి, పౌల్ట్రీలో వచ్చే రెస్పిరేటరీ డిసీజ్ అనమాట. అంటే రెస్పిరేషన్ అన్నది బర్డ్స్కి తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో ఇది వన్ ఆఫ్ ద రెస్పిరేటరీ డిసీజ్ ఆఫ్ పౌల్ట్రీ. సో దిస్ ఈజ్ అ న్యూకాస్టల్ డిసీజ్ అండ్ ఇట్స్ దేనికి వస్తుంది అంటే బర్డ్స్కి వస్తుంది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్ స్పీషీస్కి ఈ డిసీజ్ అనేది వస్తుంది. అండ్ హ్యూమన్స్కి ఎఫెక్ట్ అనేది జరగదు. ఇన్ కేస్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ కాంటాక్ట్ విత్ ద ఇన్ఫెక్టెడ్ బర్డ్ దేర్ ఈస్ అ ఛాన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ టు హ్యూమన్స్. సో ఎప్పుడన్నా హ్యూమన్స్ ఈ బర్డ్కి ఇన్ఫెక్ట్ అయిన బర్డ్కి కాంటాక్ట్ అయితే కనుక ఈ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అండ్ కమింగ్స్ టు ద కాజ్ టు ఏజెంట్. So the cause to agent the Newcastle disease was caused by avian paramyxovirus serotype 1, also called as Newcastle disease virus. సో ఇది దేని వల్ల వస్తుంది అంటే ఏవియన్ పారామిక్సో సెరోటైప్ 1 అనే ఆర్గానిజం వల్ల అనే దాని వల్ల వస్తుందండి. సో దీని జీనస్ వచ్చి ఎబులా వైరస్ బిలాంగ్స్ టు ఫ్యామిలీ పారామిక్సోవిరిడే. సో దీని జీనస్ వచ్చి ఏంటంటే ఎబులా వైరస్ అండి. అండ్ దీని ఫ్యామిలీ వచ్చి పారామిక్సోవిరిడే ఫ్యామిలీ అనమాట. సో ఇట్ ఈస్ ఏ నెగిటివ్ సెన్స్ సింగిల్ స్ట్రాండెడ్ ఆర్ఎన్ఏ. సో దీని యొక్క జీనోమ్ వచ్చి ఏంటి అంటే సింగిల్ స్ట్రాండెడ్ ఆర్ఎన్ఏ, ఎస్ఎస్ఆర్ఎన్ఏ. అండ్ ఇట్ ఈస్ ఏ నెగిటివ్ సెన్స్ సింగిల్ స్ట్రాండెడ్ ఆర్ఎన్ఏ ఉంటుంది. అండ్ ఇట్ హ్యాస్ అన్ ఎన్వలప్ పార్టికల్ విచ్ ఈస్ 150 to 300 నానోమీటర్స్ ఇన్ డయామీటర్స్. సో దీని యొక్క ఎన్వలప్ పార్టికల్స్ ఎంత ఉంటుంది అంటే 150 to 300 నానోమీటర్స్ డయామీటర్ అనేది ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చి ఎపిడెమాలజీ. So how it is transmitted? So the disease is transmitted through infected bird droppings and secretions from the nose, mouth and eyes. So ఈ disease ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది అంటే బర్డ్ డ్రాపింగ్స్ తోని అండ్ బర్డ్ డ్రాపింగ్స్ వలన అది ఎక్కడైతే డ్రాపింగ్స్ చేస్తుందో సో దాని వలన డిసీజ్ అనేది స్ప్రెడ్ అవుతుంది. అండ్ సెక్రేషన్స్ ఫ్రమ్ నోస్, మౌత్ అండ్ ఐస్. సో నోస్ నుంచి, మౌత్ నుంచి, ఐస్ నుంచి వచ్చే సెక్రేషన్స్ అంటే వాట్ లైక్ చెప్పాలి అంటే ఇప్పుడు చూడండి, కంటికి ఏదైనా ఎఫెక్ట్ అయింది అనుకోండి, కళ్ళలోంచి వాటర్ అలా రన్ అవుతూ ఉంటాయి, అంటే కళ్ళలోంచి వాటర్ అలా కారుతూ ఉంటాయి కదా. సో దోస్ ఆర్ వన్ ఆఫ్ ద సెక్రేషన్స్. సో అలాగా నోటి నుంచి, మౌత్ నుంచి, ఐస్ నుంచి వచ్చే సెక్రేషన్స్ వల్ల ఈ డిసీజ్ అనేది ట్రాన్స్మిట్ అవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ ది డిసీజ్ is spread by direct contact with bodily fluids of infected birds, especially their feces and aerosolic contact. So it is also ట్రాన్స్మిటెడ్ త్రూ ఎయిర్ అండి. సో ఇట్ ఈస్ ఏరోసోలిక్ కాంటాక్ట్ వల్ల కూడా వస్తుంది అనమాట. అంటే ఏదైతే ఇన్ఫెక్టెడ్ బర్డ్ ఉందో దాని పక్కన హెల్దీ బర్డ్ ఉంటే ఆ ఇన్ఫెక్టెడ్ బర్డ్ నుంచి హెల్దీ బర్డ్కి త్రూ ఎయిర్ ద్వారా ఇది కాంటాక్ట్ అవడం, ఇది ఇన్ఫెక్ట్ అవడం జరుగుతుంది. అండ్ టు ఫీసెస్. సో ఏదైతే బర్డ్కి ఇన్ఫెక్ట్ అయిన బర్డ్ ఉందో ఆ బర్డ్ ఫీసెస్ ద్వారా కూడా ఇన్ఫెక్షన్ అన్నది జరుగుతుంది అనమాట. అండ్ ఇట్ ఈస్ ట్రాన్స్మిటెడ్ టు హ్యూమన్స్ వెన్ కాంటాక్ట్ విత్ ఇన్ఫెక్టెడ్ బర్డ్స్. సో హ్యూమన్స్కి ఎప్పుడు వస్తుంది అంటే ఎవరైతే ఇన్ఫెక్టెడ్ బర్డ్కి కాంటాక్ట్ అవుతారో వాళ్ళకి ఈ ఇన్ఫెక్షన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇన్ హ్యూమన్స్ దిస్ ఈజ్ నాన్ సింటమాటిక్. హ్యూమన్స్లో నాన్ సింటమాటిక్ అండి. అండ్ ఇట్స్ మైల్డ్ ఫీవర్ కానీ ఇన్ఫ్లుయెన్జా లైక్ సిమ్టమ్స్ కానీ ఉంటాయన్నమాట హ్యూమన్స్లో. సో హ్యూమన్స్కి ఇది లైఫ్ థ్రెటనింగ్ కాదు. వెన్ కంపేర్ టు బర్డ్స్ దిస్ ఈజ్ నాట్ లైఫ్ థ్రెటనింగ్
ఆర్ ఇట్ విల్ నాట్ కాజ్ డెత్ టు హ్యూమన్స్. సో బర్డ్స్‌తో కంపేర్ చేసుకుంటే ఇది డెత్‌ని గానీ, లేకుంటే లైఫ్ థ్రెటనింగ్ డిసీజ్ కానీ హ్యూమన్స్‌కి అవ్వదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి పాథోజెనిసిస్. సో వాట్ ఆర్ ద క్లినికల్ సిమ్టమ్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద డిసీజ్? సో దీని యొక్క సిమ్టమ్స్ ఏంటి అంటే పాథోజెనిసిస్. NDV can survive for weeks in warm and humid environment on bird feathers and manure. సో ఈ ఎన్డీవి, సో న్యూ క్యాస్టిల్ డిసీజ్ వైరస్ అనేది వీక్స్ వరకు ఉంటుంది. అండ్ ఎక్కడ ఉంటుంది అంటే వార్మ్ అండ్ హ్యూమిడ్, అంటే ఎక్కడైతే కొంచెం వెచ్చగా ఉంటుందో, వెచ్చగా ఉన్న వాతావరణంలో, అంటే లైక్ బర్డ్ ఫెదర్స్లోను మాన్యూర్లోను ఈ ఈ ఈ వైరస్ అనేది కొన్ని వీక్స్ వరకు ఉంటుందన్నమాట. అండ్ ద ఇంక్యుబేషన్ పీరియడ్ ఆఫ్ దిస్ డిసీజ్ ఇస్ 4 to 6 days. సో 4 to 6 days అండి ఇంక్యుబేషన్ పీరియడ్. అండ్ ద సైన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఆఫ్ ఎన్డీవి వ్యారీ జెంట్లీ డిపెండింగ్ ఆన్ ద ఫ్యాక్టర్ ఆఫ్ యాజ్ ఎ స్ట్రెయిన్ ఆఫ్ ద వైరస్. సో ఇన్ఫెక్షన్, సైన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అంటే సిమ్టమ్స్ అన్నవి డిఫరెంట్గా ఉంటాయండి. సో ఇందులో డిఫరెంట్ స్ట్రెయిన్స్ ఉంటాయి కదా. సో ఒక వైరస్ మాత్రమే కాదు, దాంట్లో డిఫరెంట్ స్ట్రెయిన్స్ ఉంటాయి. సో ఆ స్ట్రెయిన్స్ని బట్టి, డిఫరెంట్ స్ట్రెయిన్ బట్టి దాని యొక్క సిమ్టమ్స్ అన్నవి డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ఓకేనండి. అండ్ దెన్ infected bird may exist several signs including respiratory signs, nervous signs, swelling of tissues around eye and neck, reduced egg production, etc. సో దీని యొక్క సైన్స్ ఏంటి, సిమ్టమ్స్ ఏంటి అంటే రెస్పిరేటరీ సైన్స్. సో రెస్పిరేటరీ సైన్స్ అంటే ఏంటంటే గ్యాస్పింగ్, కాఫ్ అనేది ఉంటుందన్నమాట. అండ్ నర్వస్ సైన్స్ అంటే డిప్రెషన్, డ్రాపింగ్ వింగ్స్ అన్నవి డ్రాప్ అయిపోతూ, అంటే వాల్ చేస్తూ ఉంటాయి. అండ్ ట్విస్టింగ్ ఆఫ్ నెక్ ని ట్విస్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో దోస్ ఆర్ ద నర్వస్ సైన్స్. అండ్ స్వెల్లింగ్ ఆఫ్ టిష్యూస్ అరౌండ్ ద ఐస్ అండ్ నెక్. సో ఐస్ చుట్టూ, నెక్ చుట్టూ ఉన్న టిష్యూ అన్నది వాచిపోవడం, స్వెల్లింగ్ అంటే ఎక్కువగా వాచిపోతూ ఉంటుంది అనమాట. అండ్ రిడ్యూస్డ్ ఎగ్ ప్రొడక్షన్. సో ఎగ్ ప్రొడక్షన్ అన్నది తగ్గిపోతుంది. అండ్ ఇంకా సిమ్టమ్స్ ఏంటి అంటే గ్రీనిష్ వాటరీ డయేరియా అనేది ఉంటుంది. అండ్ రఫ్ ఆర్ థిన్ షెల్ ఎగ్స్. సో ఎగ్ యొక్క షెల్ అనేది రఫ్గా, థిన్గా ఉండే అవకాశం కూడా ఉందన్నమాట. అండ్ దిస్ మే లీడ్స్ టు డెత్ ఇన్ బర్డ్స్. సో ఈ డిసీజ్ అనేది సమ్ టైమ్స్ సడన్ డెత్ని కూడా కాజ్ చేస్తుందండి బర్డ్స్లో. అండ్ నెక్స్ట్ వచ్చి diagnosis and treatments. So what is the diagnosis for this virus? So enzyme linked immunosorbent assay and polymerase chain reaction PCR and a sequence technology test have been developed. So these are the different diagnostic tests for the identification of this virus. సో ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనోసార్బెంట్ ఎస్సే ఒకటి చేస్తాం, అండ్ పొలిమరేస్ చైన్ రియాక్షన్ ఎలిసా ఒకటి చేస్తాము. సో దీస్ ఆర్ ద టూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్ట్స్ ఫర్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ దిస్ వైరస్. అండ్ ఈ వైరస్ యొక్క శాంపిల్ని తీసుకుని దాన్ని ఎక్కడి నుంచి తీస్తాము అంటే వైరస్ శాంపిల్ అన్నది, సో విత్ ద హెల్ప్ ఆఫ్ స్వాబ్ అండి, స్వాబ్స్ నుంచి చేస్తాం. ట్రేకియా నుంచి స్వాబ్ తీస్తాం అనమాట. విత్ కాటన్ స్వాబ్ని యూస్ చేసి స్వాబ్స్ తీస్తాము. అండ్ ఆల్సో ది వైరస్ కెన్ ఆల్సో ఐసోలేటెడ్ ఫ్రమ్ లంగ్స్, బ్రెయిన్, స్ప్లీన్, లివర్ అండ్ కిడ్నీ. సో ఈ వైరస్ని లంగ్స్ నుంచి, బ్రెయిన్ నుంచి, స్ప్లీన్ నుంచి, లివర్ నుంచి, కిడ్నీ నుంచి కూడా వీ కెన్ ఐసోలేట్ దిస్. అండ్ there are vaccines available for this virus. సో వ్యాక్సిన్స్ కూడా ఉన్నాయండి. సో వ్యాక్సిన్స్ ఎప్పుడు వేస్తాము అంటే ద న్యూ బర్డ్ షుడ్ బి వ్యాక్సినేటెడ్ బిఫోర్ బీయింగ్ ఇంట్రడ్యూస్డ్ టు ద ఫ్లాక్. సో ఏదైనా ఒక కొత్త బర్డ్ని తీసుకొచ్చారనుకోండి, దాన్ని ఫ్లాక్లోకి, అంటే ఆ బర్డ్స్ యొక్క గుంపులోకి వదిలే ముందు వ్యాక్సినేషన్ అనేది ఇవ్వాలన్నమాట. సో వ్యాక్సినేషన్ ఏమి ఇస్తారు అంటే ఇన్యాక్టివేటెడ్ వైరల్ అంటే అటెన్యూటెడ్ వైరల్ వ్యాక్సిన్స్ ఒకటి ఇస్తారు. అండ్ రికాంబినెంట్ వ్యాక్సిన్స్ కూడా దీనికి అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో దేర్ ఆర్ 2 different types of vaccines which are used to treat this disease, and it is inactivated viral vaccines and also recombinant vaccine. సో ఇన్యాక్టివేటెడ్ వైరల్ వ్యాక్సిన్ అండ్ రికాంబినెంట్ వ్యాక్సిన్స్ కూడా యూస్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యువర్ క్లాస్ టుడే. థ్యాంక్ యూ.